ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 41 నుండి. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడినప్పుడు వారు తమ ఆచారం ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగా ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేమునే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలో పరిచితులలో బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినముల పిదప దేవాలయములో వేదబోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను విన్నవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకు ఇట్లు చేసితివి? నీ తండ్రి నేను విచారముతో నీ వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మేరీ మాతలో దాగి ఉన్న ఒక సుగుణము ఏమిటంటే విధేయత. విధేయత గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. మేరీ మాతలో ఉన్న విధేయత మనం అర్థం చేసుకోవాలంటే ప్రభుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యములో, పండు మంచిదైన చెట్టు మంచిదవును, పండు చెడ్డదైన చెట్టు చెడ్డదవును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యం. ఈరోజు పండు ఎవరంటే యేసయ్య, చెట్టు ఎవరంటే మరియమ్మ గారు. పండు అంటే యేసయ్య మంచిగా ఉంటే చెట్టు మంచిది, పండు చెడ్డదైతే చెట్టు చెడ్డది. ఈరోజు యేసు ప్రభులో ఆ సుగుణము దాగి ఉంటే మరియమ్మలో కూడా ఆ సుగుణము నెక్కముగా నిశ్చయముగా ఉంటుందని మనం ధ్యానం చేసుకోవాలి. ముందుగా యేసు ప్రభులో విధేయత గుణం అనేది ఉన్నదా? విధేయత గుణం అనేది ఉన్నదా అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వాక్యములో, 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వాక్యములో యేసు ప్రభు నిజముగా భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. భాగ్యవంతుడైనటువంటి యేసయ్య పేదలైన మనలను భాగ్యవంతులను చేయటకు
ఆయన పేదవాడిగా పుట్టాడు. అది విధేయత అంటే. విధేయత అంటే అర్థం ఏమిటంటే తగ్గించుకొని జీవించుట. యేసయ్య శక్తిమంతుడు, భాగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన పేదలైన మనలను భాగ్యవంతులను చేయట కొరకై ఆయన పేదవాడుగా, ఏ పేదవాడు చేసి అక్కడ రాయబడిన వాక్యం నిరుపేదగా పుట్టి ఉన్నాడు. కనుక యేసు ప్రభులో విధేయత ఉన్నదని ఈ వాక్యము మనకు సెలవిస్తుంది. అంతేకాక మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యములో 6వ వాక్యములో 8వ వాక్యం చూసినట్లయితే యేసు ప్రభు ఎల్లప్పుడూ కూడా దైవత్వము కలిగి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ దైవుడిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, తనకు తానుగా రిక్తుని చేసుకుని దైవత్వమును విడనాడి సేవకు రూపము దాల్చి మానవ పోలికలో జన్మించాడు. చూడండి, ఆయన మొట్టమొదటిది భాగ్యవంతుడిగా ఉండి పేదవాడిగా, నిరుపేదగా పుట్టాడు. విధేయత. ఆయన దేవుడై ఉండి సేవకు రూపము దాల్చి మానవుని వలె జన్మించాడు. ఆ తర్వాత వాక్యం రాయబడిన 8వ వాక్యములో ఆయన శిలువ మరణం వరకు వినయమ కలవాడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు జీవితంలో అడుగడుగున మనం చూస్తుంటున్నాం. ఆయన బప్తిస్మ యోహాను గారి దగ్గరకు వస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యములో బప్తిస్మ యోహాను గారి దగ్గరికి యేసయ్య రాక మునిపే బప్తిస్మ యోహాను గారు అన్నాడు, ఇదిగో నా తర్వాత ఒక శక్తిమంతుడు రాబోతున్నాడు. ఆ శక్తిమంతుడు అగ్నితోనూ ఆత్మతోనూ మీకు జ్ఞానస్నానం ఇస్తాడు. కానీ నేను మాత్రము నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను. ఆయన పాదరక్షల వారునైనా ఇప్పుటకు నేను యోగ్యుడిని కాను అంటాడు బప్తిస్మ యోహాను గారు. చూడండి, కానీ యోహాను గారి దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు చూడండి, ఆయన చెప్పాడు కదా, ఆయన శక్తిమంతుడు, నాకంటే శక్తిమంతుడు, అగ్నితో ఆత్మతో జ్ఞానస్నానం ఇస్తాడు. యేసయ్య గురించి గొప్పగా చెప్పాడు. అలాంటి యేసయ్య, గొప్పవాడు యేసయ్య బప్తిస్మ యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యములో యోహాను గారు చెప్పాడు, సాక్షాత్ ఆయనతో ముఖాముఖి చెప్పాడు, అయ్యా నేనే నీ దగ్గర జ్ఞానస్నానం పొందవలసిన వాడను, నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుటయ్యా అన్నాడు. కానీ యేసయ్య చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఇట్లనే జరగనిమ్ము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూసావా, యేసయ్య అడుగుజాడలలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇట్లనే జరగనిమ్ము. తగ్గించుకుని యేసు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం పొందుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు వాక్యం చూస్తున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వాక్యములో ఆయన నజరేతునికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. యేసయ్య జీవితంలో చూడండి, ఆయన దేవుడై ఉండి తగ్గించుకుని విధేయతాభావంతో లోకములో అవతరించి ఉన్నాడు. ఆయన భాగ్యుడై ఉండి కూడా నిరుపేదగా లోకములో అవతరించి తన విధేయత భావాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. బప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు తన విధేయత భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు మానవ మాతృలు మరియమ్మ గారు, యేషప్ప గారు వారి చెంతకు విచ్చేసినప్పుడు కూడా ఆయన వారితో జీవిస్తున్నప్పుడు ఆయన వినయముతో జీవిస్తున్నాడు. ఇహలోక జీవితములో హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో, హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో తన ఇహలోక జీవితములో, ఈ భూలోక జీవితములో ఆయన కన్నీటితో ఏడ్పులతో ఎలుగెత్తి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాలేదు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవుని ప్రార్థన చేసి పంచండి, 5,000 మందికి తృప్తికరంగా అన్నం పెట్టిన తర్వాత 12 గంపలకి ఎత్తారు. మరణించి భూస్థాపితం చేయబడిన లాజరు సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి, లాజరు వెలుపలికి రమ్ము, బయటకు వస్తున్నాడు. చూడండి, యేసయ్య చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాలేదు. దొంగవాడితో చివరిగా అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉంటావు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించుము
లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వాక్యములో చెబుతున్నాడు. ఆయన దుఃఖముతో, కన్నీటితో, ఏడ్పులతో ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాలేదు. హెబ్రీయులు 5వ అధ్యాయము 7వ వాక్యం రాయబడింది, ఆయన భక్తి విధేయత కలవాడుకడ చేత ఆయన ప్రార్థన ఆలకించబడినది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు జీవితంలో అన్ని విధాల యేసయ్య విధేయతా భావంతో ఉన్నాడు. దీన్ని బట్టి ఏమవుతుంది? పండైన యేసు ప్రభులో సుగుణము, విధేయత దాగి ఉన్నది. పండులో విధేయత దాగి ఉన్నప్పుడు చెట్టు మంచిదా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఆ చెట్టు ఎవరు? పరిశుద్ధ మరియమ్మ గారు. పండులో విధేయత గుణం ఇంతగా ఉన్నప్పుడు, ఇంతగా వికసించినప్పుడు, అది సువాసన భరితమై ఉన్నప్పుడు చెట్టు, ఆ పండుకు జన్మనిచ్చిన చెట్టు ఇంకా ఎంత విధేయతా భావంతో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని యొక్క వాక్యములో అర్థమవుతుంది ఈరోజు. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వాక్యములో మరియమ్మ గారి దగ్గర గాబ్రియల్ దూత చెబుతున్నది, ఇదిగో నువ్వు పవిత్రాత్మ శక్తి చేత గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నప్పుడు మరియమ్మ గారు వెంటనే స్పందించి చెబుతున్నది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వినయముతో తల వంచి, విధేయత భావముతో తల వంచి ఆమె స్వీకరించింది. ఆ విధంగా మరియమ్మ గారు వాక్యములో రాయబడి ఉన్నది. వాక్యం చదువుదామా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యం చదువుతాం. బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా తీసి చదవండి, లేకపోతే నేను చెప్పేసేస్తాను. కానీ నేను మీరు నాకు విధేయులై ఉండవలనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేయుచున్నచో నేను మీకు దేవుడనగుటకు మీరు నాకు ప్రజలగుటకును వీలు కలుగును. It is possible for us. The doors are open for us to become the children of God, to become the people of God. God will be our God. ఎప్పుడు విధేయులగినచ్చో, అక్కడ రాయబడింది, మీరు నాకు విధేయులగినచ్చో నేను మీ దేవుడుగా ఉండటకును, మీరు నా బిడ్డలుగా, నా ప్రజలుగా ఉండటకును వీలు కలుగును. అందరు కుడి చేయి పైకి లేపండి, ఒకసారి కుడి చేయి పైకి లేపండి, చెప్పండి అందరూ. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యము. మీరు నాకు విధేయులైనచో నేను మీ దేవుడుగా ఉండుటకును మీరు నాకు జనులుగా ఉండుటకును వీలు కలుగును. ఈరోజు వరకు కూడా మనం సైతాను బిడ్డల, పాపముతో జీవిస్తున్న సైతాను బిడ్డల. ఆ సైతాను ఓడించాలి, ఆ పాప జీవితాన్ని త్యజించాలి, కుటుంబంలో మంచిగా ఉండాలి, అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. సైతాను బిడ్డలుగానే మిగిలిపోతున్నాం. ఈరోజు దేవుని బిడ్డలుగా మిగలాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే యేసు ప్రభులాగా, ఆయనకు జన్మనిచ్చిన మన నిత్య సహాయ మాత పరిశుద్ధ మరియమ్మ గారిలాగా విధేయులు కావాలి. విధేయులైనట్లయితే మనము అధికముగా దీవించబడతాం. విధేయతో జీవించినట్లయితే మనము అధికముగా దీవించబడతాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వాక్యములో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యం రాయబడి ఉన్నది, మీరు నాకు విధేయులైనచో జాతులు అన్నిటిలో కూడా మీరు గొప్పవారిగా గణించబడతారు. వాక్యం చదువుతామా? మీరు ప్రభువునకు పూర్తిగా, చూడండి, పూర్తిగా విధేయులు కండు. పూర్తిగా అంటే అర్థమైందా? ప్రభు అంటాడు కదా,
పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూసావా, పూర్తిగా అంటే ఏమిటంటే పూర్ణ శక్తి, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసుతో ఎట్లా దేవుని ప్రేమిస్తున్నామో అదేవిధంగా పూర్తిగా మనము దేవునికి విధేయులై ఉండొచ్చో. తర్వాత చదువుతాం, ఈనాడు నేను మీకు విధించు ప్రభువు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమి మీది జాతులన్నిటికంటే అధికులను చేయును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద జాతులు, నేషన్స్, భూమి మీద జాతులు అందరూ అమెరికా పరిగెత్తున్నారు. అమెరికా పెద్ద అగ్రరాజ్యం, అమెరికా పోతేనే జీవితం అని ప్రయాసపడుతున్నారు. అక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండండి. సుల్తానాబాద్లో ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి, మారిస్పేటలో ఉన్నవాళ్ళు అక్కడే ఉండండి, విధేయులుగా జీవించండి. ప్రభు అమెరికా వాళ్ళకంటే మిమ్ములను ఎక్కడే గొప్ప జాతి వారిగా దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి, పూర్తిగా దేవునికి విధేయులైనచో అన్ని జాతుల కంటే, చూసేవా, డబ్బు కోసం, ఉద్యోగాల కోసం అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, సింగపూర్ పోవాలి, పరిగెత్తున్నారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి, మరిమగారు అక్కడ ఇక్కడ పరిగెత్తలేదు. నజరేతు గ్రామంలో చూడండి, యేసయ్య కూడా ఆ గ్రామానికి వచ్చాడు. అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో అక్కడికి యేసయ్య వచ్చాడు. మనందరం ఏం చేస్తాం? డబ్బుల కోసం, పేరు కోసం, ఉద్యోగం కోసం అమ్మ నాన్న ఉన్న ఊరు విడిచిపెట్టి పోతాం, విమానాలకి వెళ్ళిపోతాం. కారణం ఏమిటంటే విధేయత అనే గుణము మనలో లేకపోవటం. ఈరోజు యేసయ్య విధేయతా గుణముతో ఉన్నాడు కనుక ఆయన తిరిగి వచ్చి నజరేతులో తల్లి తండ్రులకు విధేయుడై జీవించి ఉన్నాడు. వాక్యం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 6వ వాక్యం చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వాక్యం. మీరు చేయు పనులన్నిట దీవించును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పూర్తిగా దేవునికి పూర్తిగా విధేయులై ఉన్నచో మనము చేయు కార్యములన్నీ దీవించబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కార్యములు? కొత్తగా ఇల్లు కట్టుకోవటం, భూములు కొనుక్కోవటం, వివాహం చేసుకోవటం, ఉద్యోగాలకు ప్రయత్నాలు చేయటం, ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, ఏ పనులు చేస్తున్నారు? అన్ని పనులు దేవుడు దీవిస్తాడు. ఈరోజు మరిమ గారి గురించి, నిత్య సహాయమత గురించి నేర్చుకోవలసిన సత్యము గుణము ఏమిటంటే విధేయత. మరిమ గారు విధేయత అనే గుణం బట్టి ఆమె చూడండి గొప్ప స్త్రీగా, ఇందా చెప్పే కదా, ఆమె చెబుతుంది లూకాసు వార్త 1వ అధ్యాయము 47వ వాక్యములో 46వ వాక్యములో ఆయన తన దాసురాలి దీనావస్థను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరిమ గారు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలా, అక్కడే ఉంది. ఏ గుణముతో ఆమె దీవించబడి అలంకరించబడి ఉన్నది? దీనత్వం, వినయత్వం, విధేయత ఆ గుణములతో ఉన్నది కనుక ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. తరతరముల వారు 2025 సంవత్సరాలు మరిమ గారి లోకములో అవతరించి యేసయ్యకు జన్మనిచ్చి 2025 సంవత్సరాల నుండి కూడా మరియమాతను ప్రతి తరములో కూడా ఎక్కువగానే ఆమెను కొనియాడుతున్నారు. కానీ ఏ మాత్రము కూడా ఆమెను కొనియాడేది తగ్గిపోవటం లేదు. కారణం ఆమెలో ఉన్నటువంటి వినయము, విధేయత. ప్రైజ్ ద లార్డ్. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, వాదనలు ప్రతివాదన చేస్తూ ఉంటారు. ఎంతగా వాదనలు ప్రతివాదన చేస్తున్నారో అంతగా మేరీ మాత కొత్త నామములతో
కొత్తగా దర్శనాలు ఇస్తూ పలు ప్రాంతాలలో ఆమె వెలుస్తూ ఉన్నది. ఒకప్పుడు సంతానమాత లేదు, ఇప్పుడు అమరావతిలో సంతానమాత వెలుస్తున్నది. ఒకప్పుడు రహదారి మాత లేదు, గుంటూరు మేత్రాసనం రహదారి మాత వెలుస్తున్నది. ఒకప్పుడు మన ఇక్కడ నిత్య సహాయ మాత అనేది పెద్దగా లేదు, కానీ గత 15 సంవత్సరాల నుండి నిత్య సహాయ మాత పుణ్యక్షేత్రం. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటి తెలుసా? మరియమ్మ గారిలో ఉన్నటువంటి విధేయత గుణాన్ని బట్టి ఎంతగా ప్రజలు నిందించి అవమానపరిచి వాదనలు ప్రతివాదన చేస్తున్నారు. మరియమాత తరములలోనూ ధన్యురాలుగా ఆమె గుర్తింపు పొందుతున్నది. యేసువా వందనం, హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా మరియమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే విధేయత అంటే అర్థం ఏమిటంటే మనకు అప్పగించిన పనిని మనము చేయుట. విధేయత అంటే అర్థం. విధేయత అంటే మనకు అప్పగించిన పనిని మనం చేయుట. ఆదాముకి దేవుడు పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? ఆ తోటలో ఉన్న పండు తినొద్దు అన్నాడు. ఆ తోటలో ఉన్న పండు తినొద్దు, ఆ పని చేయకుండా ఉండు. కానీ ఆదాము భార్య అవ్వమ్మ మాటలకు మోసపోయి దేవుడు చేయవద్దన్న పనిని చేశాడు. దానిని అవిధేయత అన్నాడు దేవుడు. రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం రాయబడింది, ఒక్క మానవుని అవిధేయత వలన లోకములో పాపం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. విధేయత అంటే అర్థం ఏమిటంటే దేవుడు చెప్పిన పనిని మనము చేయటే విధేయత. దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఉండటయే అవిధేయత. తర్వాత అక్కడ వాక్యం రాయబడి ఉన్నది, ఒక మనుషుని అవిధేయత వలన పాపం వచ్చింది. కానీ ఈ మనుషుని విధేయత వలన, విధేయత అంటే అక్కడ రాయబడింది సిలువ మరణం పని, సిలువ మరణం. దీని ద్వారా దేవుని కృప లోకానికి అందించబడినది. 19వ వాక్యం చదువుతామా? ఆయన రక్తము వలన మనం రోమీయులు 5వ అధ్యాయము ఆ ఒక్క మానవుని అవిధేయత వలన అందరూ పాపాత్ములుగా చేయబడినట్లే ఆ ఒక్క మానవుని విధేయత వలన ఫలితముగా ఫలితం అనేకులు నీతిమంతులగుదురు. ఫలితం అంటే ఏమిటి? కష్టం, పని, కృత్యం, ఆ కార్యం వలన అందరూ దేవుని కృపకు పాత్రలు అవుతున్నారు. అవిధేయత అంటే ఏమిటంటే మనకు అప్పగించిన పనిని మనం చేయటే విధేయత. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? కుమారా, లోకమంతా కూడా పాపముతో ఉన్నది, జంతు బలుల వలన, దహన బలుల వలన నా తృప్తిగా లేదు, నువ్వు వెళ్ళు, వాడి స్థానంలో బలిగా మారు. ఒక పని చెప్పాడు యేసయ్య. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వాక్యములో, ఆ తర్వాత 9వ వాక్యములో, హెబ్రీయులు 10వ అధ్యాయము 5వ వాక్యం 9వ వాక్యములో మన పాపాలు పరిహారం కావాలంటే జంతువుల యొక్కయు, మేకల యొక్కయు, ఎద్దుల యొక్కయు రక్తం అర్పించబడుతుంది. ఇవన్నీ కూడా చట్టం ప్రకారము అర్పించబడుతున్నప్పటికీ దేవునికి ప్రీతి కలిగించలేదు. God does not delight with the sacrifices which are offered according to the law of the Bible. దేవుని చట్టం ప్రకారము అర్పించబడుతున్నప్పటికీ దేవుడు వాటి గురించి ప్రీతి చెందలేదు. ప్రభు చెప్పాడు, కుమారా నువ్వు వెళ్ళు, వాటి స్థానంలో నువ్వు బలిగా మారిపో. ఒక పని, ఒక కార్యం. యేసయ్య అన్నాడు, ఇదిగో తండ్రి నీ చిత్తమును నెరవేర్చుటకు ఇటు వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకై ఇట వచ్చి ఉన్నాను వస్తున్నాడు. యేసయ్య వచ్చి ఏం తెలుసా? ప్రభువు కోరుకున్నట్లుగా
పాత బొల్లన్నీ కూడా తొలగించి వాటి స్థానములో యేసే బలిగా మారాడు. అది విధేయత. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అది విధేయత. యేసయ్య తన జీవిత కాలంలో తాను వచ్చిన పని ఏమిటో ఆయన ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నాడు. హీ వాస్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ ద వర్క్, అబౌట్ ద మిషన్ దట్ ఈస్ కమిషన్ అపాన్ హిమ్ ఇన్ హిస్ లైఫ్. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యములో రాయబడి ఉన్నది, నేను నా ఇష్టానుసారముగా జీవించుటకు వచ్చిన వాడిని కాదు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చాను. ఆయన నాకు అప్పగించిన పని పూర్తి చేయటయే నా ఆహారం. ప్రైజ్ ద లార్డ్. ఆయన నాకు అప్పగించిన పని పూర్తి చేయటమే. ఏమిటి ఆ పని? యవనప్రాయం. యేసయ్య హి వాస్ అబౌట్ 30 years old when he started his mission work. 30 సంవత్సరాల ప్రాయంలో యేసయ్య తన సువార్త ప్రేషిత కార్యం ప్రారంభం చేస్తున్నాడు. 30 సంవత్సరాలు ఏమున్నది లోకములో? లోకములో కబాబ్స్ ఉన్నాయి, పానీపూరి ఉన్నది, పబ్స్ క్లబ్స్ ఉన్నాయి, రన్నింగ్ రేసులు ఉన్నాయి, బైక్ రన్నింగ్ రేసులు, కార్ రేసులు ఉన్నాయి. యేసయ్య వాటన్నిటికి కూడా వెళ్ళలేదు. ఈ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్. హీ వాస్ వెరీ మచ్ కాన్షియస్ అబౌట్ హిస్ వర్క్, అబౌట్ హిస్ మిషన్. ఈ లోకములో నా ఇష్టానుసారముగా జీవించక కాదు. మన పిల్లలు చూడండి, వాళ్ళకి అప్పగించిన పని ఏమిటి? అప్పగించిన పని ఏమిటి? ఒక ఉద్యోగం ఇప్పించాం, ఒక ఇల్లు కట్టించాం, ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేసాం, ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేసాం. కానీ ఉంటున్నారా వాళ్ళు? ఉంటున్నారా? లేరు. యేసయ్య 30 సంవత్సరాల ప్రాయంలో ఆయన తనకు అప్పగించిన పని పూర్తి చేసి విధేయుడిగా దేవునికి లొంగిపోయి జీవించాడు యేసయ్య. తల్లి మరియమాత కూడా ఒక కన్యకగా ఆమె అప్పటికే అన్నది, నేను పురుషుని ఎరుగను కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వాక్యములో నేను పురుషుని ఎరుగను కదా. అప్పటికే విధేయతాభావంతో జీవించింది. ప్రభువు జన్మనిచ్చిన తర్వాత, ఆయన పెంచి పోషించిన తర్వాత సిలువ మరణం వరకు కూడా యేసయ్యతో నడిచినది. ఆ కుమారుని పట్టించుకున్నది, శ్రద్ధ వహించింది, కుమారుని గురించి విడిచిపెట్టలేదు. ఈరోజు కుటుంబంలో నిత్య సహాయం మాత కొనియాడుతున్నములో ప్రభువు మనకు చెప్పే మాట ఏమిటో తెలుసా? ప్రభువు మనకు చెప్పే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యములో, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యములో, క్రీస్తు ప్రభువునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పరస్పరం. ఎవరు? భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, అమ్మ నాన్న ఎడల పిల్లలు, పిల్లల ఎడల తల్లిదండ్రులు. పరస్పరం. ఉద్యోగంలో, పనిచేసే స్థలంలో కొలీగ్స్, కోవర్కర్స్, అందరి దగ్గర పరస్పరం. నేను హెచ్ఆర్ని, నువ్వు ఊడ్చే అమ్మాయివి. చూడండి, ఎవరి పని వాళ్ళకున్నది, ఎవరిని వాళ్ళుగా మనం గౌరవించాలి. అంతే. చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ వేరు, వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు. నీ స్థాయి తగ్గట్టుగా నువ్వు జీవించు, వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు జీవిస్తారు. అంతేగాని నేను అధికారిని అని ఒకళ్ళ మీద ఒకళ్ళ పెత్తనం చలాయించడం కాదు. చూడండి, బప్తిస్మ యోహాను గారు ఏం చేస్తున్నాడు? ఒంటి రోమాలతో ఉన్న చర్మం కప్పుకొని పొట్ట తినే తాగొచ్చు క్రిమికేటగాడు తింటున్నాడు. యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి, ఒరే పురుగులు తినేవాడా, తేనె తాగేవాడా, పిచ్చి బట్టలు వేసుకున్నవాడా, ఒరే పిచ్చోడా, నాకు జ్ఞానసం ఎవరా అన్నాడా? చూడు, యేసయ్య తగ్గించుకున్నాడు. మనం కూడా అంతే. మనం పనిచేసే స్థలంలో, మన ఇంట్లో పరస్పరము విధేయులేవండి. ఆ విధేయత వలన దేవుని దీవెన మన అందరం కూడా దక్కించుకుంటాం. దేవుని దీవెన మనం సొంతం చేసుకుంటాం. ఆ తర్వాత వాక్యం రాయబడి ఉన్నది 22వ వాక్యం చదువుతాం. 22. భార్యలారా ప్రభువునందు విధేయునట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. ఈరోజు మరియమ్మ గారు యేషూపు గారికి భార్య. మరియమ్మ గారు యేషూపు గారికి ఒకటి దేవుని తల్లిగా ఉన్నది, దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉన్నది. రెండవది ఇహలోక జీవితంలో యేషూపు గారికి
భార్యగా ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. యేషపు గారిని మరియమ్మ గారు ఏ రోజు కూడా చిన్న చూపు చూడలేదు. దేవదూత నాతో చెప్పింది, దైవ అనుగ్రహ పరిపూర్ణురాలా అని నాకు చెప్పింది. యేసేపు నువ్వు నోరు మూసి కూర్చో, ఏమిటి ఐగుప్తు వెళ్దామంటావు, నజరేతు వెళ్దామంటావు ఏంటి, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు ఏంటి అని మరియమ్మ గారు నోరు తెరుచుకొని అడవలేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వాక్యములో యేసేపు నిద్ర నుండి మేల్కొని తల్లిని బిడ్డను తీసుకొని ఐగుప్తునకు వెళుతున్నాడు. 21వ వాక్యములో మళ్ళీ ఐగుప్తు నుండి తల్లిని బిడ్డను తీసుకొని యేసేపు గారు నజరేతునకు తిరిగి వస్తున్నాడు. ఈ ప్రయాణ మార్గాలలో మరియమ్మ గారు ఎప్పుడు కూడా యేసేపు గారిని పల్లెత్తు మాట అనలేదు. యేసేపు గారికి మరియమ్మ గారికి జరిగిన సంభాషణ ఒకే ఒక చోట. ఏమిటో తెలిసి ఈరోజు వాక్యం చదువుతున్నాం కదా, పరిచితులలో బంధువులలో కుమారుడు ఉన్నాడని వాళ్ళిద్దరు కూడా ఆరా తీశారు. కానీ డైరెక్ట్గా డైలాగ్స్ లేవు, అక్కడ డైరెక్ట్గా డైలాగ్స్ మాత్రము లేవు, ఆరా తీశారు. కానీ ఆ కుమారుడు వారి మధ్యలో లేడు. కానీ ఇద్దరు కూడా తిరిగి వెళ్ళి మళ్ళీ 3 దినాలు అప్పటికే ప్రయాణం చేశారు. అప్పటికే 3 దినాలు ప్రయాణం చేసి సరే పోయి తీసుకురాపో, ఏం చేస్తున్నావు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోలేదు. ఇద్దరు కలిసి వెళ్ళి పరస్పరము విధేయులై ఇద్దరు కలిసి వెళ్ళి ఆ కుమారుని కనుగొంటున్నారు. యేసువా వందనం, హల్లెలూయా. చూడండి, కుటుంబ జీవితంలో పనిచేసే స్థలములలో మనము పరస్పరము విధేయతగా జీవించాలి. కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా విధేయులుగా జీవించాలి. ఇద్దరు కలిసి చూడండి, భార్యాభర్త కలిసి, అమ్మా నాన్న కలిసి, పిల్లలు తల్లిదండ్రులు కలిసి విధేయత భావంతో జీవిస్తే మనము దైవ దీవెనలు పొందుతూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వాక్యములో రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వాక్యం చదువుతాం. మీ మీదికి దండెత్తు శత్రువులను ఓడించును. వారు మీ మీదికి ఒక మార్గం వెంట వచ్చినచో 7 మార్గాల్లో వెంటబడి పారిపోవును. 7 మార్గాల్లో పారిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువులు ఎవరుండరు. కుటుంబంలో వారి శత్రువులుగా ఉంటున్నారు, ఇంట్లో వారి శత్రువులుగా ఉంటున్నారు, అయిన వారి శత్రువులుగా ఉంటున్నారు. ఈరోజు విధేయత ఉన్నట్లయితే శత్రువులు ఉండరు. వాళ్ళు 7 మార్గాల గుండా మీ నుండి పారిపోతారు. విధేయతతో ఉన్నట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. చివరిగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వాక్యం చదువుతాం. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థాలను భుజింతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి నుండి పండు మేలి పదార్థాలు. భూమి నుండి పండు మేలి పదార్థాలు అంటే ఏమిటి? ఇంటిలో ఆహార విషయంలో ఏ కొరత కొదువ ఉండదు, నిండుగా తృప్తికరముగా జీవిస్తారు. భూమి నుండి పండు మేలి పదార్థాలు, ఆ పదార్థాలు జీవిస్తారు. కనుక ప్రభు మనను కోరుకుంటుంది ఏమిటంటే విధేయత. మరియమ్మ తల్లి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే విధేయత. 1 సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యములో ప్రభు అంటున్నాడు, బలులు అర్పించడం ద్వారా నేను తృప్తి పొందను, విధేయత ద్వారా నేను తృప్తి పొందుతాను. బలులు అర్పిస్తున్నారు, కొబ్బరికాయలు కొట్టడం, క్యాండిల్స్ అర్పించటం, నవదిన ప్రార్థనలో ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చెయ్యండి, పండుగ దినాలు చెయ్యండి. కానీ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా జీవితం అంతా కూడా చేయాల్సిన కార్యం ఏమిటంటే విధేయత మేలు. ప్రైజ్ ది లార్డ్. పండుగ దినాలలో ఎన్ని చెయ్యండి, కానీ పండుగ దినాలు కాకపోయినా ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన కార్యం ఏమిటంటే విధేయత మేలు. మరియమ్మ గారి నుండి నేర్చుకోవాలి. ఈరోజు మనలో అహంకార భావం, గర్వం, స్వార్థం,
అసూయ, ద్వేషం, ఈ భావాలను కూడా త్యజించుకుని రెండవ నవదిన ప్రార్థనలో విధేయత అనే గుణములో బలపడి జీవించి అనుగ్రహాలు దయచేయమని నిత్య సహాయమాతను మనందరం కూడా వేడుకొందాం. అందరూ కుడి చేయి పైకి లేపండి, కుడి చేయి పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, ఎడమ చేతిని హృదయం మీద పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, హృదయంలోనైనా ద్వేషం, స్వార్థం, అహంకారం, గర్వం ఇవన్నీ కూడా తీసివేసి నిత్య సహాయం మాత్రం కొనియాడుతున్నామయ్యా. ఈ సంవత్సరం కూడా ప్రభా ఆ పండుగ సిద్ధపడుతున్నామయ్యా. రెండవ దినం ప్రభా ఈ కూడికలో ప్రభా పూజలోనైనా మరిముగాలో ఉన్న సుగుణం ప్రభా పండును బట్టి చెట్టు ఎలాంటితో నేర్చుకున్నామయ్యా. పండైన యేసయ్య విధేయతతో జీవించినాడు తండ్రి. ఆయన బట్టి ఆమె తల్లి చెట్టు మరిమగారు ఎంతో సుగుణముతో అలంకరించబడిందయ్యా. మేము కూడా మా కుటుంబ జీవితంలో పరస్పరం ఎల్లప్పుడూ కూడా విధేయతో జీవించే అనుగ్రహంతో నింపండి. ఈనాడు పూజ పెట్టిస్తూ వారి కుటుంబాలను దీవించండి. నవదిన ప్రార్థన కొనియాడుతున్న ఆ కుటుంబాలను దీవించండి. విచారణకర్తలను దీవించండి. సహాయక గురువులను దీవించండి. ఫాదర్ విన్సెంట్ గారిని, ఇంకా సహాయపడుతున్న గురువులను, ఇక్కడ చేరిన మఠవాసులను, కౌన్సిల్ మెంబర్స్ని ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆశీర్వదించండి. ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమమైన వారు మీరే, మీ గర్భఫలమగు చేసు ఆశ్రమమైన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.